వెల్కమ్ టు సినిమా స్కూప్ 70mm. ప్రభాస్ లైనప్ లో 5 సీక్వెల్స్. మరి స్పిరిట్ సంగతి ఏంటి? తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ బాహుబలి సినిమాతో ఫ్రాంచైజీ ట్రెండ్ ని స్టార్ట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా కనిపిస్తున్నారు. బాహుబలితో ఫ్రాంచైజీ ట్రెండ్ తెలుగులో మొదలవ్వగా అందులో 2 సినిమాలు చేశారు ప్రభాస్. మూడో భాగం కూడా చేసేలా ఉన్నారు. అయితే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ స్టార్ట్ చేసిన ఫ్రాంచైజీ ట్రెండ్ అనేక మంది స్టార్ హీరోలు ఫాలో అయ్యారు. ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతున్నారు కూడా. అనుకున్న సినిమాలు పలు భాగాలుగా రిలీజ్ చేయటం, పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయటం, సూపర్ హిట్ అందుకోవటం కొంతకాలంగా జరుగుతోంది. అదే సమయంలో ప్రభాస్ మాత్రం బాహుబలి నుంచి ఫ్రాంచైజీ సినిమాలో నటిస్తూనే ఉన్నారు. బాహుబలి 2 చిత్రాల తర్వాత నార్మల్ మూవీస్ అయిన సాహో, రాధేశం, ఆదిపురుష్ చేసిన ప్రభాస్ అనంతరం మళ్ళీ సలార్ ఫ్రాంచైజీస్ తో ఆ సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ గా వచ్చింది. ఆ మూవీ సీక్వెల్ సౌరాంగ్య పర్వం షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలవనుంది. సలార్ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీలో నటించారు డార్లింగ్. ఆ మూవీ సీక్వెల్ కూడా ప్రభాస్ లైనప్ లో ఉంది. ఇప్పుడు ది రాజా సాబ్ లో ప్రభాస్ యాడ్ చేస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుగ్గా సినిమా విడుదల కానుంది. అయితే ఆ సినిమాకు కూడా సీక్వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. మూవీ లాస్ట్ లో సీక్వెల్ కు లీడ్ ఇచ్చి ఫ్రాంచైజ్ డైరెక్టర్ మారుతి కంటిన్యూ చేస్తాడట. అదే సమయంలో ఇప్పుడు ప్రభాస్ పౌజీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు కూడా సీక్వెల్ ఉందని రీసెంట్ గా డైరెక్టర్ హను రాఘపూడి ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా తెలిపారు. దీంతో మొత్తానికి ప్రభాస్ లైనప్ లో 4 సినిమాల సీక్వెన్స్ ఉన్నాయనే చెప్పాలి. సలార్, కల్కి, రాజాసాబ్, పౌజీ ఫ్రాంచైజెస్ లో డార్లింగ్ మరోసారి కనిపించనున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ సినిమా చేస్తారని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తుండగా అది కూడా ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే డార్లింగ్ లైనప్ లో ఉన్న మరో మూవీ స్పిరిట్ సంగతేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాస్ యాక్షన్ పోలీస్ డ్రామా సినిమా రూపొందనుంది. ఆ మూవీకి సీక్వెల్ లేదా ఫీక్వెల్ లేదా ఫ్రాంచైజ్ ఉన్నట్లు ఇప్పటి వరకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎక్కడా మాట్లాడలేదు. దీంతో ఎలాంటి రూమర్స్ గానీ వార్తలు గానీ రావడం లేదు. మరి స్పిరిట్ విషయంలో సందీప్ వంగ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.